ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఒక వార్త రాశారు. ఇది చూస్తే నిజంగా ప్రజలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు తెగ సంపద సృష్టించేస్తున్నాడేమో అని అనుకుంటారు. ఏంటి ఆ వార్త చూడండి. 4 నెలల్లో 54,059 కోట్ల రెవెన్యూ రాబడి అని హెడ్డింగ్ పెట్టారు. ఇది చూస్తే ఏమనుకుంటాం, ఓ తెగ సంపద వచ్చేస్తున్నాం, 4 నెలల్లోనే మనకి 54,000 కోట్లు వచ్చేసింది కదా అని అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటి, ఎంత రావాల్సి ఎంత వచ్చింది, ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే కాగ్ నివేదికలో అర్థమైంది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో ప్రభుత్వానికి 54,059 కోట్ల రెవెన్యూ రాబడి దక్కింది. ఏడాది మొత్తం మీద అంచనా వేసిన మొత్తంలో 23% ఇప్పటికే వచ్చింది అని రాశారు. 23% ఇప్పటికే వస్తే ఇంక ఎన్ని నెలలు ఉంది? 8 నెలలు ఉంది. 23, 23, 23, 23 లెక్క మనకు వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది? 69% కదా. అంటే ఎంత ఇంకా మనకి కోత పడిద్ది? 31% మనం ఏదైతే రావాల్సింది ఉంటుంది కదా. ఇప్పటికే మీరు ఏమన్నా ఒక 50% వచ్చేస్తే సాధించామన్నట్టుగా రాయాలి. కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కాకూడదు అనమాట. ఇప్పటికే 23% వచ్చేసిందంట 4 నెలలకి. ఎంత రావాలి ఇప్పటికే మనకి? ఇప్పటికే 35% పైగా రావాలి. కానీ వచ్చిందంత 23%. అంటే 30% ఇంకా రాదు ఫైనల్గా ఈ లెక్కలో వస్తే, ఇంకా తగ్గచ్చు కూడా. సో అది వార్త. రాష్ట్రం సొంతంగా పన్నుల ద్వారా 48,764 కోట్లు పొందింది. ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 25.64% కావడం గమనార్హం. అప్పులు కూడా కలిపితే ఈ 4 నెలల్లో రాష్ట్రానికి మొత్తంగా 1,00,000 కోట్లు సమకూరాయి. అప్పులతో కూడా కూడితే అంటే సమకూరాయంట. అప్పులు చేశారని రాయరు, సమకూరాయంట. అప్పులతో కూడా కలిపితే మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందంట. అప్పులతో తెచ్చేదాన్ని ఆదాయం అంటారా? అప్పులు దాన్ని ఆదాయం అని ఎట్టంటారు? సో ఎలాంటి నీచ పత్రికలో ఇవి ఒకసారి చూడండి మీరు. సరే, ఇప్పటికి 1,00,000 కోట్లు సమకూరాయి కదా మొత్తం అప్పులు గాను రాబడి. మరి 1,00,000 కోట్లలో కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఎందుకు లేవు? ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు డబ్బులు ఎందుకు లేవు? మరి 1,00,000 కోట్లు ఏం చేశారు మీరు ఇప్పుడు వరకు? అమ్మఒడి అదే ఏదైతే ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు ఎందుకు లేవు? ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి డబ్బులు లేవు ఎందుకు లేవు? 1,00,000 కోట్లు వచ్చినాయండి ఇప్పటికే. అంటే ఇప్పటికే ఒక 50,000 కోట్లు అప్పు చేశారని దానికి అర్థం. ఇప్పుడు ఒక 50,000 కోట్లు అప్పు చేశారు ఈ 4 నెలల్లో. అంటే మనకి ఎలా చూస్తాం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి టు మార్చి చూస్తాం మనం. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకు సంబంధించి 49,134 కోట్లు అప్పు చేశారు. 4 నెలలకి 50,000 కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 4 నెలల్లో చేసిన అప్పు అక్షరాల 50,000 కోట్లు. బా, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే. ఇది కదా 50,000 కోట్ల రూపాయలు అప్పు. మనం ఏంటి ఎన్నికలకు ముందు మనం చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, ఆదాయాన్ని పెంచుతా, అప్పులు తీర్చేస్తా అన్నాం. ఇప్పుడు 4 నెలల్లో 50,000 కోట్లు అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒక్కసారి చూడండి. ఈ 4 నెలల్లో ప్రభుత్వం 49,134 కోట్లు రుణం తీసుకుంది. రుణం, అప్పని తెలియకూడదు ఎవరికి, అందుకని రుణం తీసుకుందంట. కొద్దిగా సిగ్గుండాలి ఈనాడు పత్రిక రాయటానికి వార్త. తొలి 4 నెలల్లో రెవెన్యూ లోటు 167.90%. 168% ఉంది దాదాపుగా రెవెన్యూ లోటు. ఆస్తుల సృష్టికి మాత్రం 9,689 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారంట. మరి 1,00,000 కోట్లలో కేవలం 9,600 కోట్లే ఖర్చు పెట్టారంట. ఏది మూలధనం ఏం కింద. మరి ఏం చేశారు మిగిలిన డబ్బులన్నీ? ఒక కొత్త పథకం ఇచ్చింది లేదు, ఒక ఉద్యోగస్తులకి ఏదైతే జీతాలు పెంచింది లేదు, కనీసం వాళ్ళకి పిఆర్సీ కమిషన్ చైర్మన్ వేయలేదు ఇప్పుడు వరకు, ఐఆర్ ఇవ్వలేదు, డిఏలు పెండింగు. మరి ఏం చేశారు? 4 నెలల్లో 50,000 కోట్లు అప్పు చేశారు. రావాల్సిన ఆదాయం ఒక పక్క రావట్లేదు, సంపద సృష్టి పోయింది, అప్పుల ముష్టి వచ్చింది. కానీ మనం మాత్రం అద్భుతంగా ఉన్నాం, రాష్ట్రం మాత్రం దూసుకుపోతుందని మాత్రం రోజు పత్రికల్లో రాపించుకోవడానికి మాత్రం సిగ్గు ఎగ్గు ఏ మాత్రం ఉండకుండా రాపించుకుంటా ఉంటారు. అసలు వాస్తవం ఇది. 4 నెలల్లో 1,00,000 కోట్లు అప్పులు గాని ఆదాయం గాని కలిపి, పన్నుల వసూలు గాని అన్ని కలిపి 1,00,000 కోట్లు వస్తే ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయలా. విపరీతంగా దోచుకోవడానికి సరిపోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది.